మరి ఆహార నియమాలను కూడాను ఏవో చెప్పారు కదండి. ఏమి తీసుకోవాలి ఏమి తీసుకోకూడదు అని అంటే, ఆహార నియమాలలో కూడాను మనకి ఈ క్షారగుణంతో కూడుకున్నటువంటి పదార్థాలను తీసుకోవాలని గతంలో చెప్పుకున్నాం. అయితే ఈ క్షారగుణంతో ఉన్నటువంటి పదార్థాలను తీసుకోవాలి, కానీ కొన్ని పదార్థాలని తీసుకోకూడదు మన ఆహారంలో అని చెప్తారు. అవి ఏమిటి అంటే, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, మీగడ ఇత్యాదులన్నీ కూడా మనం స్వీకరించకూడదు. అన్నీ కూడాను స్వామికే. అంటే ఎప్పుడైతే స్వామికి కైంకర్యం చేస్తామో, నివేదన చేస్తామో, ఆ నివేదన చేసిన తర్వాత దాన్ని మనం ప్రసాదంగా స్వీకరించాలి. అంతేకాని కేవలం మనకి మాత్రమే మనము అనునిత్యము మిగతా రోజుల్లో ఏ విధంగా అయితే ఆహార పదార్థాలలో మనము మిగతా ఇట్లా నెయ్యి ఇత్యాదులన్నీ కూడా వాడుతూ ఉంటామో అట్లా కాకుండా ఇవి వర్జించాలి ఈ మాసంలో అని చెప్తారు. అంటే చూడండి, ఈ ఋతువుకు సంబంధించినటువంటి దాన్ని ఆహారంలో కూడా పెడుతూ ఉంటారని నేను గతంలో కూడా చాలాసార్లు చెప్తూ వచ్చాను. అందుకని కానీ ఈ ప్రసాదాల్లో కూడాను మనకి బాలభోగం దగ్గర నుంచి మొదలయ్యి మధ్యాహ్నము, సాయంత్రము 3 వేళ ముఖ్యంగా ఉదయం పూట చేసేటటువంటి బాలభోగం అనేటటువంటి నివేదనని నైవేద్యం పెట్టి పిల్లలందరికీ కూడాను పంచుతూ ఉంటారన్నమాట. ఈ నియమాలను పాటించాలి.